హలో అండి. ఈరోజు మనం పఫ్ హ్యాండ్స్‌లో ఒక మోడల్ చూద్దాము. ఇది ఆల్రెడీ నిన్న షార్ట్ వీడియో పెట్టాను. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ముక్కలు తీసుకుందాం. ఒక పట్టీ వేయడానికి మెయిన్ ముక్క అంటే ముందు మనం పేపర్ కట్ చేసుకుంటాం కదా హ్యాండ్ సైజు, దానికి సరిపడా లైనింగు. ఇలా తీసుకున్న తర్వాత ఈ పీస్ ఎలా తీసుకోవాలంటే 14 అంగుళాలండి 2 మడతల మీద. అంటే 2 మడతలు అంటే 28 అంగుళాలు వస్తది. దీనికి ఎక్కువ ముక్క పడుతుందండి. 14 అంగుళాలు తీసుకున్నాడు. కింద 14 పైన 14 2 ఫోల్డ్స్ అనమాట. మనం సెంటర్ కటింగ్ లేని చోట నుంచి 2 ఇంచెస్ చొప్పున మార్క్ చేసుకోవాలి. 4 మార్క్స్ అంటే 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. 2, 4, 6 అండ్ 8 ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ పీస్ పొడుగు ఎంత అంటే ఒక 7 ఇంచెస్ తీసుకోండి. 7 ఇంచెస్ పొడవు తీసుకుని లూజ్ వచ్చేసి 28, 2 ఫోల్డ్స్ మీద 14 అనమాట. ఇలా మనం సెంటర్ మార్క్ చేసుకుని సెంటర్కి మనం పెట్టుకున్న 2, 4, 6, 8 మార్క్స్ చేసుకున్నాం కదా, ఆ మార్క్స్ ఉన్న చోట నుంచి మనం సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫీల్డ్స్ వస్తాయి మనకి ఒక సైడ్. ఇది చిన్నపిల్లలకి సరిపోయే హ్యాండ్ అండి. ఒక 6-7 ఇయర్స్ వాళ్ళకి. పెద్దవాళ్ళకి కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పీస్ తీసుకుని పొడుగు కూడా ఇంకొంచెం పెట్టుకోవచ్చు. మనం ఇది 7 తీసుకున్నాం కదా, పట్టీకి 2.5 తీసుకున్నట్లయితే మొత్తం 7 ప్లస్ స్టిచెస్ పోను 2, 7 + 2 9 అవుతుంది. మనం లైనింగ్ వచ్చి 9 తీసుకుంటే మనకి స్టిచెస్కి పోను అది 8.5 వస్తుంది. ఒకసారి ఫైనల్గా మీరు చూద్దరు. ఇలా అటువైపు ఇటువైపు మనం పెట్టుకున్న తర్వాత కింద అయితే మనం ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్నాము. ఇక్కడైతే సెంటర్ పాయింట్ నుంచి మనం పెట్టిన ఒక్కొక్క స్టెప్ని ఇలా తీసుకురావాలి. అంటే కింద ఉన్న లూజ్ వేరు మనకి పైన హ్యాండ్కి మన చంకకి అతుకుతాం కదా, అక్కడ వచ్చే లూజ్ వేరు. అంటే అక్కడ ఏమో 2 ఇంచెస్ పెడితే ఇక్కడ 1 ఇంచు ఇలా పెట్టాలన్నమాట. మనం ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలండి ప్రతి ఫ్రిల్కి కూడా. మనం అక్కడ 4 పెట్టాం కదా, 4 వచ్చేలాగా ఆ ఫ్రిల్స్ సెట్ చేసుకుని అక్కడ 2 ఇంచెస్తో స్టార్ట్ అయిన ఇలాగ వచ్చేసరికి 1 ఇంచ్ రావాలన్నమాట. ఆ విధంగా మనం ఫోల్డ్ చేసుకుని పిన్స్ పెట్టుకోవాలి. ఇంకా ఐరన్ కూడా చేసుకోవచ్చు మనం. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇది చందేరి క్లాత్ కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉంది. మీరు కాటన్ క్లాత్ మీద ట్రై చేయండి. హ్యాండ్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకవైపు పెట్టుకున్న తర్వాత రెండో వైపును కూడా ఆపోజిట్ సైడ్ అనమాట. మన కింద ఎలా అయితే పెట్టుకున్నామో అలాగే పైన కూడా అలా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలి. కాటన్ అయితే ఈజీగా ఫోల్డ్ అవుతుంది. ఇది కొంచెం చందేరి మూలంగా ఫోల్డ్ అవ్వట్లేదు. ఇలా ఏమన్నా ఫైనల్గా అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు మనం లైనింగ్ తీసిన పీస్ దీని మీద వేసుకోవాలండి. లైనింగ్ తీసుకున్నాం కదా, అది సెంటర్ పాయింట్ పెట్టుకోవాలి. చివర మన హ్యాండ్ ఎండింగ్లో సెంటర్ పాయింట్ పెట్టుకుని, దీనికి కూడా మన సెంటర్ పాయింట్ ఏముంది, అన్ని కుర్చీలు ఒక చోట పెట్టుకున్నాం కదా, అదే దాని సెంటర్ పాయింట్. ఇలా ఈ విధంగా కట్ అవుతుంది మనకు బ్లౌజ్ హ్యాండ్. అంతేనండి, ఆ ఎండింగ్లో మాత్రమే కట్ చేయండి. ఎందుకంటే మనకి కింద దీనికి పట్టీ వేస్తున్నాం కదా, ఇప్పుడు మనం తీసుకున్న లైనింగ్ పట్టీతో పాటు అనమాట. అందుకని మనం వేరే అంటే హెడ్ దగ్గర అది కట్ చేయకూడదు. పైన మనం గుండు పిన్నులు పెట్టుకున్నాం కదా, అక్కడ కట్ చేయకుండా ఓన్లీ కింద పాటు మాత్రమే కట్ చేసుకుని పట్టి ఆ విధంగా పైనుంచి అతకాలి. ఇలా జాయింట్ చేసిన తర్వాత పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు మనం ఈ పట్టీకి ఈ మనం ఫ్రిల్స్ పెట్టిన క్లాత్కి
ఒకటే లైనింగ్ అనమాట. మనం అంతకుముందు అయితే నేను షార్ట్లో పెట్టిన దానికైతే పట్టీకి వేరే లైనింగ్ ఎతికాను, మెయిన్ ఈ ఫ్రిల్స్ పెట్టిన దానికి వేరే పీస్ తీసుకున్నాను. ఇదైతే కొంచెం ఈజీగా మనకి పట్టీతో పాటు లైనింగ్ వేసేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంక ఇలా వేసాను అనమాట. ఈజీగా ఉంటుంది. 2 పీసెస్ అయితే మనం తీయక్కర్లేదు. మనం లైనింగ్ మనం ఎవరికైతే హ్యాండ్ కుడుతున్నామో వాళ్ళకి సరిపడా ఆర్మ్ హోల్కి కానీ అంటే చంక లూజ్కి కానీ కింద హ్యాండ్ లూజ్కి కానీ ఖర్చులతో సహా మనం హ్యాండ్ తీసుకుంటాం కదా ఫస్ట్. దానికంటే ఎక్స్ట్రానే మనకి ఫ్రిల్స్ పెట్టింది రావాలి. తక్కువైందంటే మళ్ళీ మనకి అడ్జస్ట్మెంట్ కుదరదు. ఈ విధంగా మనం అది పట్టీ ముక్క ఉండడానికి ఇంకో స్టిచ్ వేసుకోవాలి పైనుంచి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతటిని ఈ లైనింగ్కి సరిపడా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ మనం లోతు తీస్తాం కదా, నేను అది ముందు తీయలేదు. ఇప్పుడు మనం ఇది సెపరేట్ పెట్టుకుని ఒకవైపు మనం లోతు కట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు దానికి అటాచ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా అటాచ్ చేసే ముందు మనం ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతటిని కట్ చేసుకుని, చూడండి మనకి ఎక్స్ట్రా వచ్చింది కదా, వచ్చిందాన్ని కట్ చేసుకోవాలి. ఇది నేను రెండో స్టిచ్ పక్కన ఒక పావు దూరంలో వేస్తాను. అంటే 2 స్టిచెస్ కనపడితే హ్యాండ్కి అందంగా ఉంటుందని ఇంకో స్టిచ్ వేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చిందాన్ని మనం కట్ చేసుకుందాము. ఎక్స్ట్రాస్ అన్నింటిని తీసివేసి ఒక కుట్టు వేద్దాం. మనం 14 తీసుకున్నాం కదా పిల్లలకని, అలా పెద్దవాళ్ళకైతే 16, 18, 17 అలా సెంటర్ మార్క్ నుంచి మనం ఒక 5 ఫ్రిల్స్ అలా పెట్టుకోవచ్చు, అది 4 పెట్టుకోవచ్చు. 4 పెట్టుకుంటే సరిపోతుందండి. మనం లైనింగ్కి సరిపెట్టాలన్నమాట. మనం శారీలో ఉన్న అంచుని అలా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆ జాయింట్ దగ్గర బటన్ వేస్తున్నాను. శారీలో ఉన్న అంచు పట్టు చీరలకు అంచులు వస్తాయి కదా, వాటికి కూడా కుట్టుకుంటే ఈ మోడల్ చాలా బాగుంటుంది. హ్యాండ్కి ఎండింగ్లో ఇచ్చిన అంచేమో అలా పట్టీ కింద వేసుకుని, ప్లెయిన్ ఏమో మనం ఈ ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఉపయోగించుకుని వేసుకోవచ్చు. ఇలా కుట్టి నాకు కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.